శంతన మహారాజు భార్య అయిన గంగాదేవి అతనితో మన కుమారుడైన భీష్ముని తీసుకొని వెళ్ళి ఒక యోధుడుగా తయారు చేసి మళ్ళీ మీకు అప్పగిస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత శంతన మహారాజు రాజ్యంలో ఒక రాక్షసుడు దాడి చేశాడు. అదే సమయంలో శంతన మహారాజు అక్కడ లేకపోవడంతో ప్రజలందరూ ఆ రాక్షసుడు బాధ తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. ఆ సమయంలో ఒక చోట నుండి బాణాల వర్షం కురిసింది. ఇవి ఎవరు వేశారు అని ఆ రాక్షసుడు తెలుసుకునే లోపే సగం మంది రాక్షస సైన్యం మరణించింది. అతడు ఒక 16 ఏళ్ల బాలుడు. ఆ బాలుడు పోరాటానికి ఎవరు అతని దగ్గరికి కూడా రాలేకపోయాడు. అప్పుడు శాంతన మహారాజు అక్కడికి వచ్చి నీవు ఎవరు అని అడగగా అప్పుడే అక్కడికి వచ్చిన గంగాదేవి ఈ బాలుడు ఎవరో కాదు మహారాజా, మన పుత్రుడే భీష్ముడు. నేను చెప్పాను కదా మీ కుమారుణ్ణి ఒక యోధుడుగా మార్చి మీ దగ్గరికి తీసుకొని వస్తానని. ఇకపై ఇతని బాధ్యత మిమ్మల్ని మీ రాజ్యాన్ని రక్షించడమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు శంతన మహారాజు తన కుమారుడైన భీష్ముని తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు. ఒకరోజు శంతన మహారాజు నదివైపు వెళ్తూ ఉండగా అక్కడ సత్యవతి అనే చేపలు పట్టే జాలరి కన్యని చూశాడు. ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను వివాహం చేసుకుని మా రాజ్యానికి రాణిలా వస్తావా అని అడగగా అప్పుడు సత్యవతి నేను మిమ్మల్ని చేసుకుని రాణిలా ఎలా వస్తాను? నాకు పుట్టే కొడుకులు రాజులు ఎలా అవుతారు? మీకు ఇప్పటికే దేవవతుడు అనగా భీష్ముడు మీ కొడుకు ఉన్నాడు. ఆయన రాజు అవుతాడు, కానీ నా బిడ్డలు ఎలా రాజులు అవుతారని ప్రశ్నించింది. ఇది విని శాంతన మహారాజు మౌనంగా తిరిగి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా సత్యవతి మాటల గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇది గమనించిన దేవవతుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి మా తండ్రిని వివాహం చేసుకొని అని కోరాడు. కానీ ఆమె అంగీకరించలేదు. అప్పుడు దేవవతుడు నేను ఈ జన్మలో బ్రహ్మచారిగానే ఉంటాను, ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా హస్తినాపుర రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు శంతన మహారాజు తన కొడుకు ఇంతటి త్యాగాన్ని తెలుసుకొని తన కొడుకుతో నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. సాధారణంగా ఎవరు వారి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నీవు కోరుకున్నప్పుడే నీ మరణం నీకు సంభవిస్తుంది అని వరం ఇచ్చాడు. అలాగే ఇప్పటి నుండి నిన్ను అందరూ భీష్ముడు అని పిలుస్తారని చెప్పాడు. అలా భీష్ముడు అమరుడయ్యాడు. అందుకే మన తాత ముత్తాతలందరూ భీష్మ ప్రతిజ్ఞ అంటే ఎంత గొప్పదో అని చెప్తూ ఉంటారు. భీష్మ ప్రతిజ్ఞ జరిగిన చాలా సంవత్సరాల తర్వాత శంతన మహారాజు కూడా వయసు అయిపోవడంతో మరణించాడు. అప్పటికే శంతన మహారాజు మరియు సత్యవతీ దేవులకి 2 కుమారులు జన్మించారు. అందులో ఒకడు చిత్రాంగదుడు, ఇంకొకడు విచిత్రవీరుడు. చిత్రాంగదుడు చిన్నప్పటి నుండి యుద్ధ నైపుణ్యాలు ఆరితేరినవాడు. రాజు అవుతాడన్న సమయంలో ఒకరోజు గంధర్వుడితో జరిగిన యుద్ధంలో అతడు మరణించాడు. ఆ తర్వాత విచిత్రవీరుడు రాజయ్యాడు. కానీ అతడు చిన్నప్పటి నుండి భీముడు ఎన్ని యుద్ధ నైపుణ్యాలు నేర్పించినా అవి నేర్చుకోకుండా మద్యానికి మరియు ఇతర అలవాట్లకి బానిసయ్యాడు. పైగా చిన్నప్పటి నుండి ఒక వ్యాధి వల్ల అతడు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉంటాడు. దాంతో భీష్ముడు విచిత్రవీరుడికి ఎలాగైనా వివాహం చేసి వారసుని తెచ్చుకోవాలని సత్యవతీ దేవితో మాట్లాడుతూ ఉండగా అప్పుడు సత్యవతీ దేవి భీష్ముడితో ఇక్కడ దగ్గరలో కాశీ రాజ్యం ఉంది. అందులో కాశీ మహారాజు వాళ్ళ కూతుర్లకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. కనుక నీవు అక్కడికి వెళ్ళి స్వయంవరంలో గెలిచి వాళ్ళని ఇక్కడికి తీసుకొని హస్తినాపురం రాజ్యానికి రమ్మని చెప్పింది. అప్పుడు భీష్ముడు కాశీ రాజ్యానికి బయలుదేరాడు.